హాయ్ వంద టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం చూసిన ది చాక్లెట్ రూమ్ లో మరిన్ని ఫుడ్ ఐటమ్స్ ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. చూసారు కదా, మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 92 లో ఉన్నది చాక్లెట్ రూమ్. లోపలికి వచ్చాం. అంబియన్స్ అంతా చాలా కూల్ గా ఉంది. అండ్ మెయిన్లీ ఇక్కడ యూత్ కే కాకుండా సాధారణంగా చాక్లెట్ రూమ్స్ అంటే మాక్సిమం యూత్ కి వాళ్ళకి సెట్ అయ్యేలా ఉంటుంది. సో అలా కాకుండా యూత్ తో పాటు ఫ్యామిలీస్ కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉన్నాయన్నమాట. సో లాంజ్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ గా రిలాక్స్డ్ గా ఫ్యామిలీ అందరూ కూర్చొని సో హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఆర్డర్ చేసుకునేలా సో కాసేపు ఇక్కడ స్పెండ్ చేసేలా ఉంది. అండ్ మెయిన్లీ ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా నడుస్తుంది. సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళు ఇంట్లోనే ఎక్కువగా వర్క్ చేసి బోర్ అయినప్పుడు మీరు ఒక లాంజ్లో వచ్చి ఇక్కడ కూర్చొని మీరు వర్క్ చేసుకుంటూ సో మీకు కావాల్సిన ఆర్డర్ చేసుకోవచ్చు. సో చాక్లెట్ రూమ్ అంటే ఇక్కడ ఓన్లీ చాక్లెట్స్ అండ్ కాఫీ ఇలాంటివి దొరుకుతాయా అంటే లేదు. సో చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి. అంటే వాళ్ళు స్టార్టింగ్ చాక్లెట్స్ మీద స్టార్ట్ చేసిన నెమ్మదిగా చాలా ఎక్స్ట్రా అదర్ ఫుడ్ ఐటమ్స్ కూడా యాడ్ చేశారు అనమాట. సో మీరు రిలాక్స్డ్గా ఏమేమైనా ఆర్డర్ చేసుకొని కాసేపు వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ అందరూ వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ హ్యాపీగా కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యే విధంగా మొత్తం అంబియన్స్ అంతా సెట్ చేశారు. అండ్ లాంచ్ కూడా చాలా బాగుంది. మీరు చూస్తే అర్థమవుతుంది. ఓకే, మరి అంబియన్స్ అయితే చాలా బాగుంది అని మాట్లాడుకున్నాం కదా. మెయిన్ మనం వచ్చింది ఫుడ్ గురించి. సో ఫస్ట్ ఏం తినాలి అది చూద్దాం. ఓకే, మెనూ చాలా పెద్దగా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉండొచ్చు. సూపర్. ఇప్పుడు మనం ట్రై చేస్తున్నాం బార్బిక్యూ చికెన్ వింగ్స్. అంటే చికెన్ వింగ్స్ విత్ బార్బిక్యూ సాస్ అనమాట. అండ్ మెయిన్ అయితే అట్మాస్ఫియర్ చూసారా ఒకసారి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అంటే పీస్ఫుల్ గా ఉంది. సో మాక్సిమం ఇక్కడికి వచ్చే కస్టమర్స్ అందరూ ఈ సిట్టింగే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రిలాక్స్డ్గా ఫ్యామిలీ అందరూ కూర్చొని పిల్లలు ఆడుకుంటూ, పేరెంట్స్ ఏదైనా వర్క్ చేసుకుంటూ, గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఎంజాయ్ చేస్తూ అలాగే ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక బార్బిక్యూ చికెన్ వింగ్స్ ట్రై చేద్దాం. నాన్ వెజ్ లవర్స్ కోసం స్పెషల్లీ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్లో సో చికెన్ లవర్స్కి నెంబర్ ఆఫ్ చికెన్ వెరైటీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో అయితే వన్ ఆఫ్ ది ఐటమ్ ఏంటి అంటే బార్బిక్యూ చికెన్ వింగ్స్. సో చికెన్ వింగ్స్ని బార్బిక్యూ సాస్లో మిక్స్ చేసి ఇచ్చారు. అండ్ సాస్ కూడా చాలా బాగుంది. ఒకసారి ఇండివిజువల్గా సాస్ ట్రై చేద్దాం. దీంట్లోనే టేస్ట్ అంతా ఉంది. సో చాలాసార్లు చికెన్ వింగ్స్ తినుంటారు కానీ ఈ బార్బిక్యూ చికెన్ వింగ్స్లో ఇంక్లూడింగ్ ఈ సాస్తో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో టీసీఆర్లో మనం నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ట్రై చేస్తున్నాం. ఫ్యాంటాస్టిక్. నేను ఫస్ట్ టైం ఇది టేస్ట్ చేస్తున్నా బార్బిక్యూ చికెన్ వింగ్స్. ముందు చికెన్ వింగ్స్ ట్రై చేసాం కానీ
ఈ కాంబినేషన్లో అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, చాలా బాగుంది. మనం సాధారణంగా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫుడ్ టేస్ట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అంబియన్స్ కూడా చాలా కూల్గా ఉండాలి. అండ్ ఇక్కడ పర్టికులర్గా టీసీఆర్లో ఎక్కువగా కస్టమర్స్ ప్రిపేర్ చేసే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏంటి అంటే సో ఈ లాంజ్ లాంటి ఈ ప్లేసెస్ అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని కిడ్స్ ఆడుకుంటూ, అట్ ద సేమ్ టైం లేదు మీరు వర్క్ కోసం వచ్చారు అంటే ఇక్కడ కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అండ్ మీకు ఎలక్ట్రిక్ సాకెట్స్ ఉన్నాయి, వైఫై కనెక్షన్ ఉంది, సో పవర్ పాయింట్స్ ఉన్నాయి. సో మీరు హ్యాపీగా ఛార్జింగ్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని, సో మధ్యలో ఎప్పుడు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాకంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్లో కూడా వర్క్ చేస్తుంటే కొంచెం మెంటల్ టెన్షన్ ఉండదు కదా, దానికోసం కూడా ట్రై చేయండి. ఆల్రైట్, మనం చాక్లెట్ రూమ్లో అన్నీ ట్రై చేసాం. ఫ్రీకీ షేక్స్ కూడా ట్రై చేద్దాం. సో దాంట్లో వైల్డ్ చాక్లెట్ ఇంటెలిజెంట్ షేక్ అని ఒకటి ఉంది. సో అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చూస్తుంటేనే చాలా డిజైన్ చేశారు. సో దీంతో పాటు మనకి బ్రౌనీ కూడా ఉంది. అలాగే టీసీఆర్లో మనం అన్నీ ట్రై చేసాం. ఇప్పుడు ఫ్రీకీ షేక్స్లో వైల్డ్ చాక్లెట్ ఇంటెలిజెంట్ షేక్ ఇది నేము. సో దీంట్లో మనకి బ్రౌనీ ఉంది అండ్ ఆ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. సో చాక్లెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇలాంటిది మస్ట్ ట్రై చేయాలి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లా నాకు. ఫస్ట్ ముందు బ్రౌనీ చూద్దాం. మీరు చాలా మిల్క్ షేక్లు చూసుంటారు కానీ ఇది చాలా డిఫరెంట్. పర్ఫెక్ట్ ఉంది అండ్ మిక్సింగ్ అండ్ టేస్టింగ్. సో కిడ్సే కాదు పెద్దవాళ్ళు కూడా ట్రై చేయొచ్చు డెఫినెట్గా. బ్రౌనీ తింటూ మిల్క్ షేక్ ట్రై చేయడం అనేది ఇక్కడే చూసాం. ఆల్రైట్, ది చాక్లెట్ రూమ్లో చాలా వెరైటీస్ టేస్ట్ చేసాం ఫుడ్ విషయంలో అండ్ డిఫరెంట్ టైప్స్. సో అన్నీ చాలా బాగున్నాయి. సో మరి ఈ థీమ్ ఐడియా ఎలా వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, సో ఈ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారు, కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, సో అడిగి తెలుసుకుందాం కళ్యాణ్ అండ్ శిరీష్ గారు. కళ్యాణ్ గారు, శిరీష గారు, సూపర్ అండి. ఫస్ట్ మేము ఎంటర్ అయినప్పుడు ఇది ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం అండ్ అంబియన్స్ చాలా బాగుంది, కూల్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి అనేది థింకింగ్ ఉండే. సో తర్వాత టేస్ట్ చేసిన తర్వాత సిజ్లర్స్ కానీ పాస్తా కానీ అండ్ మోయిటా కానీ సో అన్నీ పర్ఫెక్ట్. సో మీ ప్లేస్ ఎంత బాగుందో మీ ఫుడ్ ఐటమ్స్ కూడా అంత బాగుంది. సో కిచెన్ డిపార్ట్మెంట్ ఎట్లా అంటే చాలా రీసెర్చ్ చేసి సెట్ చేశారా? So మా కిచెన్ ఎలా అంటే దే ఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్. సో ఇన్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ యూ మైట్ హావ్ అంటే మీరు మెక్సికన్ ట్రై చేశారు, ఇటాలియన్ ట్రై చేశారు అండ్ మోయిటోస్ ట్రై చేశారు. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎగ్జాక్ట్లీ సో ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారనమాట మనకి. సో దే హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ దే హ్యావ్ అ ప్రాపర్ టేస్ట్. లైక్ కస్టమర్ ఎలాంటి టేస్ట్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అనేది ఉంటుందో సో దే హ్యావ్ దట్ ఐడియా అనమాట. సో యా వీ హ్యాడ్ అలాంటి వాళ్ళని మేము హైర్ చేసాము. సో గుడ్. సార్ ఎన్ని ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి? సార్ జస్ట్ స్టార్ట్ అయ్యి 1 year అయింది సార్. అండ్ 1 year నుంచి బాగానే నడుస్తుంది మొత్తం. అండ్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ మనకి చిన్న పిల్లల నుంచి అడల్ట్స్ వరకు ప్రతి ఒక్కరికి కావాల్సిన ఐటమ్ మనకి దొరుకుతుంది. రైట్ ఫ్రమ్ సో ఫ్యామిలీ అంతా వచ్చి కూర్చొని హ్యాపీగా సో ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. కరెక్ట్ రైట్. అండ్ మనకి చాలా ఐటమ్స్ మీరు చూసారు కదా, ఏమేమైతే టేస్ట్ చేశారో ఇట్స్ వెరీ గుడ్. అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐటమ్స్ లైక్ మెక్సికన్, ఇటాలియన్, చైనీస్. అండ్ వీ హ్యావ్ డెజర్ట్ ఐటమ్స్, చాలా డెజర్ట్ ఐటమ్స్ ఉన్నాయి, సిగ్నేచర్ ఐటమ్స్ లైక్ బామ్, చాక్లెట్ బామ్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ చాక్లెట్ లావా, నెక్స్ట్ వాఫల్స్, కనీనోస్, చాలా ఉన్నాయి మన ఐటమ్స్ అన్ని. సో 1 year నుంచి కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? 1 year నుంచి మనకి రెస్పాన్స్ స్టార్టింగ్ లో 2-3 months మీకు తెలిసిందే, లైక్ ఇట్ విల్ గో నార్మలీ. ఓకే, తర్వాత కరెక్ట్. ఓకే, సో వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత లైక్ మౌత్ పబ్లిసిటీ కానివ్వండి, అయితే మనం ఎక్కడైనా ప్రమోషన్స్ చేసే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అక్కడ నుంచి మనకి నెక్స్ట్ కస్టమర్ స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఎక్కడెక్కడ లొకేషన్ నుంచి వస్తారు మనకి.
ఇట్స్ నాట్ ఓన్లీ నియర్ అండ్ బంజారాల్సే కాకుండా మన సిటీలో, హైదరాబాద్ సిటీలో ఎక్కడైతే రెగ్యులర్ మనకు నచ్చింది ఒక ఐటమ్ అంటే కస్టమర్ వచ్చేస్తారు ఇక్కడ నుంచి. దట్ కైండ్ ఆఫ్ ఒక యూనిక్నెస్ మనం ఇస్తాం కస్టమర్స్కి. సో ఇప్పుడు మేబీ అవుటింగ్కి వెళ్ళి బయట ఫ్యామిలీ అంతా కానీ లైక్ కూర్చొని కాసేపు స్పెండ్ చేద్దాం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనుకున్నప్పుడు థింక్ చేసేది ఏంటంటే ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అండ్ అంబియన్స్ ఎక్కడ బాగుంది అండ్ దాంతోపాటు మన బడ్జెట్ లో అఫోర్డబుల్ ఉందా లేదా అని. కరెక్ట్. సో మనం మెయిన్గా ఏంటంటే కొన్ని ప్లేసెస్లో మనకి అంబియన్స్ బాగుంటుంది, ఫుడ్ బాగోదు. కొన్ని ప్లేసెస్లో ఫుడ్ బాగుంటే అంబియన్స్ బాగోదు. సో మేము ఎలా డిజైన్ చేసామంటే ఈ కంప్లీట్ అంబియన్స్ కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ సూదింగ్ వైబ్ ఇస్తుంది మనకి. మ్యూజిక్ కానీ లైట్ మ్యూజిక్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఒక ఫ్యామిలీకే కాదు, ఫ్యామిలీ పీపుల్ ఎంజాయ్ చేయొచ్చు, అడల్ట్స్ ఎంజాయ్ చేయొచ్చు, లైక్ టీనేజ్ పీపుల్ ఇప్పుడు జెన్జీ అంటారు. సో దే విల్ ఆల్సో వాళ్ళకి కూడా నచ్చేలాగా వి డిజైన్డ్. అండ్ ఫుడ్ దగ్గరకు వచ్చేసి మనం డిఫరెంట్ వెరైటీస్, అంటే మనం ద చాక్లెట్ రూమ్ అంటే చాలా మంది ఓన్లీ చాక్లెట్ రిలేటెడ్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏంటంటే మనకి వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేసేటట్టు మనకి డెజర్ట్ ఐటమ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేసేటట్టు రైస్, న్యూడిల్స్, పాస్తాస్, అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ మెనూ రెగ్యులర్ గా యాడ్ చేస్తూ దాన్ని అప్డేట్ చేస్తూ ఉంటారా మెనూ? yes, I mean అంటే మోస్ట్లీ అదే మెనూ ఉంటుంది. జస్ట్ ఒక 2-3 ఐటమ్స్ మనం యాజ్ పర్ ద కరెంట్ సిచువేషన్ చూసి మనం దాన్ని అప్గ్రేడ్ చేస్తాం. సో కస్టమర్స్ ఎక్కువగా ఏది ప్రిపేర్ చేస్తారు? బయట ట్రెండ్ బట్టి కూడా సో సూపర్. అండ్ ది చాక్లెట్ రూమ్ విజిట్ చేయాలి అంటే మెయిన్ ఒక కొన్ని హైలైట్ చెప్పండి, ఏం చెప్తారు? సో ద చాక్లెట్ రూమ్ ఇట్స్ అ కెఫే. మనకి ఏంటంటే లాంజ్ మోడల్ కావాలి, నేను రిలాక్స్ అవ్వాలి, బికాజ్ ఆఫ్టర్ అ కంప్లీట్ వీక్ మనం స్ట్రెస్ఫుల్ లైఫ్లో, బికాజ్ బయట అందరూ వర్కింగ్ అండ్ సో ఆ స్ట్రెస్ అనేది మనం రిలీఫ్ రావాలి అంటే ద చాక్లెట్ రూమ్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. బికాజ్ మన లాంజ్ మోడల్లో యూ కెన్ రిలాక్స్, ఎంజాయ్. మనకి గేమ్స్ కూడా పెట్టాము సో దట్ కిడ్స్ ఆర్ ఆక్యుపైడ్, ఫ్యామిలీ పీపుల్ కెన్ ఎంజాయ్ దేర్ స్పేస్ అనేది. సో ఎవ్రీథింగ్ దే కెన్ ఎంజాయ్ హియర్. సో ఆల్రైట్, నేను ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ టేస్ట్ చేసా. అండ్ అంటే మెనూలో వెతుక్కొని కస్టమర్స్ ఎక్కువగా ప్రిపేర్ చేసేది ఏంటి అని అడిగి మరి తెలుసుకొని, అండ్ మీ చాయిస్లో, సో మీరు మీ ప్లేస్ మీరే విజిట్ చేస్తే మీరు రెగ్యులర్గా ఆర్డర్ చేసేది ఏమైనా ఐటమ్ ఉందా మీకు బాగా నచ్చింది? సో మీకు డెజర్ట్ లో కావాలా లేకపోతే ఫుడ్ ఐటమ్ లో యూ వాంట్ us to suggest? డెజర్ట్ లో. అండ్ మీకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ఐటమ్ అంటే మళ్ళీ కూర్చోబెట్టి తినిపిస్తారేమో. రైట్. సో మనకి డెజర్ట్ లో అంటే ఒక డిఫరెంట్ స్పెషల్ ఐటమ్ ఉంది మనకి, విచ్ ఇస్ చాక్లెట్ మిల్క్ ఫాండే. సో దానిలో మీకు చాక్లెట్ సాస్ వస్తుంది అండ్ యూనో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి. సో యూ కెన్ ఆర్డర్ దట్ అండ్ ఎంజాయ్. సర్ప్రైజ్ ఉంది, అసలు నాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది ఎక్కడ తినడం స్టార్ట్ చేయాలి అని. సో దీని నేమ్ ఏంటన్నారు డిజర్ట్ పేరు? సో దిస్ ఇస్ చాక్లెట్ మిల్క్ ఫాండే. సో మనకి ఏంటంటే దీనిలో చాక్లెట్ సిరప్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ యమ్మీ. మీరు ఎక్కడ టేస్ట్, యా ఇట్స్ అ వెరీ హాట్. మనకి కింద నుంచి ఫ్లేమ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఆల్వేస్ హాట్. సో దాంతో మీరు ఫ్రూట్స్ ని డిప్ చేసుకొని తినండి, ఇట్ విల్ బి లైక్ హెవెన్. అంటే ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్కసారి. ఎస్. సో మీకు ఇది స్పాచులా ఉంది, సో యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ అండ్ జస్ట్ డిప్ ఇట్ అండ్ టేస్ట్ చేసి చూడండి. సో ఫస్ట్ బనానాతో స్టార్ట్ చేస్తాం. yes sure. దీన్ని ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదా? డైరెక్ట్ యా యూ కెన్ జస్ట్ డిప్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేయడం అండ్ ఫీలింగ్ సూపర్ అనిపించింది. So we have 4 different fruits: strawberry, banana, pineapple. సో ఇవి మార్చుతూ ఉంటారా ఈ ఫ్రూట్స్? సీజనల్ ఫ్రూట్స్. యా, ఏ సీజన్ తగ్గట్టు. బట్ దీని గురించి లైక్ కస్టమర్స్ విల్ కమ్ స్పెసిఫికలీ అట్ ద నైట్ టైమ్స్, లైక్ దే విల్ కాల్ us and will come specifically for this one. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా వాళ్ళకి ఇది ఫేవరెట్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా ఇష్టం. శిరీష్ గారు, ఇక్కడ అంటే
పర్టికులర్గా ది చాక్లెట్ రూమ్ విజిట్ చేయాలి అంటే సో నాకు తెలియని హైలైట్స్ కూడా ఉంటాయి కదా. యా సో ఒక కస్టమర్ ఈ ప్లేస్కి విజిట్ చేయాలంటే ఒక 3-4 హైలైట్స్ చెప్తారు. యా సో ఇది మన ద చాక్లెట్ రూమ్ బంజారాస్ ఎమ్మెల్యే కాలనీ లోటస్ పాండ్ రోడ్లో ఉంది. సో మనకి నార్మల్గా వేరే కెఫేస్ చూసుకుంటే కొన్నిట్లో అంబియన్స్ బాగుంటే ఫుడ్ టేస్ట్ బాగోదు, ఫుడ్ టేస్ట్ బాగుంటే అంబియన్స్ బాగోదు. సో మేము ఇది ఎలా డిజైన్ చేసామంటే ఇట్ షుడ్ బి అంటే కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉండాలి. అండ్ ఓన్లీ ఫ్యామిలీ అనే కాదు, ఓన్లీ యంగ్స్టర్స్ అనే కాదు, అందరికీ సూట్ అయ్యేలాగా అంబియన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ వాటి స్పెషాలిటీస్ కానీ అన్ని సెట్ అయ్యేలాగా మేము డిజైన్ చేసాము. సో మీరు అంబియన్స్ కూడా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం కూర్చుంది కౌచ్ సీటింగ్ అంటాము, హెక్సగన్ సీటింగ్. సో ఇదైతే ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. ఎవరు వచ్చినా ఫస్ట్ దే విల్ ఇక్కడికే వచ్చి కూర్చుంటారు అనమాట. ఈ ప్లేస్ కావాలంటే ముందే వచ్చేయాలి. కరెక్ట్. సో కొన్నిసార్లు ఎలా అంటే వీ హ్యావ్ టు రిజర్వ్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో బుక్ చేసుకొని మరీ వస్తారు. మీరేమో ఇక్కడ వచ్చి కూర్చొని వర్క్ చేసుకోండి అంటున్నారు, రైట్. సో ఈ ప్లేస్ లోకి వచ్చి ఫ్యామిలీస్ రావచ్చు అంటున్నారు. ఫ్యామిలీ వచ్చి కూర్చుంది అంటే వాళ్ళు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది కూర్చుంటారు. సో అందుకే వాళ్ళని ఎంగేజ్ చేయడానికి కూడా మా దగ్గర గేమ్స్ ఉన్నాయి. సో పిల్లలు కూడా అంటే ఎలా అంటే కొన్ని కెఫేస్ లో వెళ్ళిన పేరెంట్స్ ఎంజాయ్ చేయలేకపోతారు కిడ్స్ ని చూసుకోవడం వల్ల. సో మేము ఎలా అంటే గేమ్స్ కూడా పెట్టాము. సో వాళ్ళు గేమ్స్ లో బిజీగా ఉంటారు, ఇక్కడ పేరెంట్స్ దే విల్ బి ఎంజాయింగ్ దేర్ ఫ్యామిలీ టైం అలా. అండ్ మనకి ఏంటంటే ప్రతి సీటింగ్ దగ్గర మనకి వర్క్ ప్లగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో మనకి సాఫ్ట్వేర్ పీపుల్ కూడా వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. దే కెన్ రిలాక్స్ అండ్ హ్యావ్ యునో గుడ్ అంబియన్స్ అనేది ఆ వైబ్ రావడానికి. కరెక్ట్. ఆ స్ట్రెస్ అనేది కూడా మనకి రిలాక్సేషన్ కోసం అనేసి ఇలా మేము డిజైన్ చేసాం. సో డెఫినెట్ గా మీ ఆలోచన బాగుంది అండ్ ఎంటైర్ థీమ్ కూడా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం మీ టీమ్ కూడా బాగుంది. యా సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక నైస్ ప్లేస్ మా ఆడియన్స్ కి చూపించినట్టు అనిపించింది అండ్ టేస్టీ ఫుడ్ కూడా మా వాళ్ళకి పర్చేజ్ చేసాం. సో డెఫినెట్ గా టీసీఆర్ ది చాక్లెట్ రూమ్ విజిట్ చేయండి అండ్ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఫుడ్ ని ఎంజాయ్ చేయండి. ఇది ఈ రోజు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 92 లో ది చాక్లెట్ రూమ్ లో ఈట్ అండ్ ట్రేడ్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 130.